పాన్ ఇండియా స్టార్గా ప్రమోషన్ వచ్చినా సరే, గ్లోబల్ స్టార్గా ఓ ఇమేజ్ వచ్చేసినా సరే, రామ్ చరణ్ ఫోకస్ అయితే మాత్రం టోటల్గా అబ్సల్యూట్గా టాలీవుడ్ మీదే ఉంది. అదర్ దాన్ లైక్ జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లాగా బాలీవుడ్ వైపు అస్సలు చూడట్లేదు. ప్రాబబుల్లీ టాలీవుడ్ టాప్ చైర్ అందుకోవడమే గోల్గా కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఆసక్తికరంగా మారింది. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిన తర్వాత టాలీవుడ్ #1 హీరో ఎవరు అనేది కొంత కన్ఫ్యూజన్ గా ఉంది. అంతకుముందు ఏళ్లకి ఏళ్లు చిరు టాప్ హీరోగా వెలిగారు. పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత ప్రభాస్ రేస్ లో దూసుకొచ్చాడు. ప్రస్తుతం ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా మారాడు. అయితే ప్రస్తుతం తెలుగు హీరోల కళ్ళన్నీ టాలీవుడ్ టాప్ చైర్ పైనే ఉన్నాయి. ప్రభాస్, తారక్, అల్లు అర్జున్, రామ్ చరణ్ అందరూ కూడా పాన్ ఇండియా మార్కెట్ పై గ్రిప్ కొనసాగిస్తూనే టాలీవుడ్ టాప్ చైర్ లో కూర్చోవాలి అనుకుంటున్నారు. అందుకు తగ్గ ప్లానింగ్స్ ఎవరికి వారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ టాలీవుడ్ మార్కెట్ పై మరింత ఫోకస్ పెట్టాడు. ప్రభాస్ ఓం రౌత్ లాంటి దర్శకుడితో ఆదిపురుష్ సినిమా చేశాడు. ఇప్పుడు తారక్ కూడా బాలీవుడ్ వెళ్లి వార్ 2 అనే మూవీ చేయబోతున్నాడు. ఒక్క చరణ్ మాత్రమే బాలీవుడ్ మేకర్స్ వైపు చూడకుండా టాలీవుడ్ మేకర్స్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు అలాగే సుకుమార్తో మూవీస్ లాక్ చేసుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా ఇమేజ్ ఉన్నా, పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఉన్నా ముందు టాలీవుడ్ మార్కెట్ మాత్రమే ఇంపార్టెంట్ అంటున్నాడు.